మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అసత్య ఆరోపణలు తగవని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరిపోయిన నాగార్జున అన్నారు. తన స్థాయిని మరిచి అసత్యాలు మాటలు మాట్లాడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరిపోయిన నాగార్జున ముద్రాజ్ మాట్లాడుతూ తెలంగాణ సాధకులు, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిలపై భువనగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ తమ స్థాయిని మరిచి అసత్యాలు మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమంలో మమేకమై అనేక కేసులు పెట్టుకుని జైలు జీవితాన్ని గడిపిన గొప్ప నాయకులు కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి. అలాంటి గొప్ప ఉద్యమ నాయకులను విమర్శించడం సరికాదన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు చామకూరి లింగస్వామి గౌడ్, కొమ్ము కోటేష్, మెండు విశాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శంకర్, లింగస్వామి, రవి, రమేష్, సురేష్, సైదులు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధకులైనటువంటి కేసీఆర్ గారి పైన మరి ఉమ్మడి నల్గొండ జిల్లాని అన్ని రంగాలు అభివృద్ధి చేసిన మరి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిని మర్చి ఏదైతే బూత్ మాట మాట్లాడాలని, రోత మాట మాట్లాడాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చి మరి ఇప్పటికైనా ఇంకిత జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే, ఒక మంత్రి హోదాలో మాట్లాడితే బాగుంటుంది. నల్గొండ జిల్లా ప్రజలు విజ్ఞులు. మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే మరి కేసీఆర్ గారికి, జిల్లా మంత్రి, మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదైతే రేపు నల్గొండ జిల్లా మరి అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డి గారి నామినేషన్కు పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు తరలి వచ్చి మరి ఒక నామినేషన్ విజయవంతం చేయాలని చెప్తున్నాం.